నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతి ఎపిసోడ్ లాగానే ఇవాల్టి మన అమృతం కార్యక్రమం కూడా మీ అందరి కోసం రెండు చక్కటి ఆరోగ్యకరమైన, రుచికరమైన, సాత్వికమైన వంటకాలతో రెడీగా ఉందన్నమాట. చాలా మందికి సాత్వికమైన వంటలు అంటే ఏంటి అనే ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు. సాత్వికమైనవి అంటే ఏంటంటే సింపుల్ గా చేసుకునేటువంటి వంటలు, వాటి వల్ల ఎటువంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి వంటకాల్ని సాత్వికమైన వంటలు అంటాం. అంటే వేరే అవి ఇవి వేరే ఇతర పదార్థాలను వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పట్లేదు. కాకపోతే అన్ని వయసుల వారికి, అంటే మన అమృతం కార్యక్రమం చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ టార్గెట్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎటువంటి జీర్ణ ఇబ్బందులు రాకుండా, వాళ్ళ గుండెకి కానివ్వండి, ఓవరాల్గా వాళ్ళ శరీరానికి చాలా బాగా హెల్ప్ చేసేటువంటి వంటల్ని పరిచయం చేస్తూ ఉంటాం. వాటిని సాత్వికమైన ఆహారాలు అని అంటూ ఉంటాం. అందులో భాగంగా అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పర్వల్ ఆలు కూర. పర్వల్ అంటే చాలా మందికి తెలుసు, బుడమకాయ. బుడమకాయతో మనం పచ్చడి తయారు చేసుకుంటాం, ఎంత బాగుంటుందండి. బుడమకాయ పచ్చడి, బుడమకాయ పప్పు, ముఖ్యంగా ఈ రెండింటిని ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. మరి బుడమకాయ, ఈ పర్వలు అలాగే ఆలుగడ్డ, ఆలు, ఈ రెండింటి కాంబినేషన్తో కూర ఎలా ఉండబోతోంది ఈ రోజు తెలుసుకుందాం. మరి ముందుగా పర్వల్ ఆలు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పర్వల్ ఆలు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బుడమకాయలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 3, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత. పర్వల్ ఆలు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే ఇది పర్వల్ మీ అందరికీ తెలుసు. ఇది మనకి ఎక్కడ సూపర్ మార్కెట్లో అయినా, మీరు ఎటువంటి ఎక్కడ మార్కెట్కి అయినా కూడా వెళ్ళినా కూడా దొరుకుతుంది. ఇది మనం ఇలా పొడవుగా కట్ చేసుకున్నాం అనమాట. ఇలా ఉంటుంది, లోపల ఇలా విత్తనాలు కూడా ఉంటాయి. ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఆలు ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇది మనం కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాం అనమాట. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, అందుకనమాట. అంతే, పర్వాలు చూపించేశాను. ఆలుగడ్డలు ముందుగానే కట్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టాం కాసేపు. ఇక మిగతావన్నీ కూడా నార్మల్గా ప్రాసెస్లో వెళ్ళిపోవడమే. అయితే పర్వల్, బుడమకాయ, ఇది మీ అందరికీ తెలుసు, ఆరోగ్యానికి చాలా చాలా మంచివండి. ఇందులో ఫాలిక్ యాసిడ్ చాలా బాగుంటుంది. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్కి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకు, ఎవరికైనా సరే ఆడవాళ్ళ ఇన్ కేసు చూసుకుంటే ఫాలిక్ యాసిడ్ అనేది అన్నీ ఉంటాయి అందులో కదా, జింక్, ఐరన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, తర్వాత జింక్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, ఇలా ఇన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అంతేకాకుండా షుగర్తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనకు పర్వల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అలాగే ఇంతకుముందు అన్నట్టుగా డయాబెటీస్ వాళ్ళకు చాలా చాలా మంచిది. అలాగే బరువు తగ్గడానికి కూడా, బరువు తగ్గే వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉన్న వాళ్ళకు మాత్రం చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే కొంతమందికి మలబద్ధకం ఉంటుంది కాబట్టి సో వాళ్లకు పర్వల్ అనేది బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది కదా, అందుకు స్కిన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. తద్వారా ఏంటంటే సాధారణంగా స్కిన్కి బాగా పనిచేసేవి హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. అలా స్కిన్కి, హెయిర్కి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ డైజెషన్ కూడా ఆ లెక్కకి చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఫైబర్ ఎక్కువగా ఉండడం మూలాన డైజెషన్ కూడా చాలా బాగా ఫాస్ట్గా అవుతుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా మన పర్వల్తో. మనం మొదలు పెట్టేద్దామా? పర్వలు అలాగే బంగాళదుంప, ఈ రెండు కూడా అద్భుతమైన టేస్ట్తో ఉన్నవే. మొదలు పెట్టేద్దాం. అయితే దీనికి ఏంటంటే మనం ముందుగా ఒక చిన్న నానబెట్టే ప్రాసెస్ చేద్దాం. నానబెట్టడం అంటే ఏం లేదండి, మనం కట్ చేసుకున్నటువంటి ఈ పర్వల్ ఏదైతే ఉందో ఈ ముక్కల్ని ముందుగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి బంగాళదుంపల్ని కూడా అదే బౌల్లోకే తీసుకుందాం. ఓకే, ఇందులో మనం కాస్త ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, ఓకే, ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక చుక్క నూనె కూడా వేసేసుకోవచ్చు. నూనె వేసుకుంటే ఏంటంటే మనకు బాగా కలుస్తుంది అనమాట. ఇది ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం. అంటే మనం బంగాళదుంపల ఫ్రై అలాగే చామదుంపల ఫ్రై చేసుకున్నప్పుడు ముందుగా కాస్త ఉప్పు, పసుపు వేసి కొంచెం దాన్ని మ్యారినేట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. ఇలా ఇది మనం చక్కగా ఉప్పు, పసుపు వేసి కాస్త మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఒక్క 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేయచ్చు.
ఇది మీరు ఫ్రిడ్జ్లో కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నార్మల్గా కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వాతావరణం అట్లా ఏం లేదు కాబట్టి హాయిగా బయట పెట్టేసుకోవచ్చు. ఇది ఒక 5 నిమిషాలు అలా నానిన తర్వాత దీన్ని మనం ముందుగా వేయిద్దాం. అది వేయించిన తర్వాత అసలైన కూర ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ముందుగా ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి, సరిపోతుంది. నాకు తెలిసి అంతకన్నా అవసరం లేదు. ఇప్పుడు ఇలా నానినటువంటి పరవల్ని బంగాళదుంపలను చక్కగా నూనెలో వేయించేసుకుందాం. మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె వేసుకుందాం. కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అంటే మనము ఈ పరవల్ని బంగాళదుంపల్ని వేయించేసిన తర్వాత అదే బాండీలో అదే నూనెలో మిగతా ప్రాసెస్ కూర కూడా తయారు చేసేసుకోవచ్చు. అందుకేంటంటే ఒకటేసారి చేసేసా. అయితే అండి కొన్ని కూరలకు నూనె ఎక్కువగా వేయాల్సి వస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, చామదుంపలు కానీ బంగాళదుంపలు ఫ్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం నూనె కొంచెం ఎక్కువగా వేయాల్సి వస్తుంది. అలా వేస్తేనే బాగుంటుంది. మనం అక్కడ కాస్త కక్కుర్తి పడ్డామనుకోండి కూర రుచి పాడైపోతుంది. అది వద్దు కదా మనకి. కొన్నిటికి మాత్రం మనం ఖచ్చితంగా వేయాలి, కొన్నిటికి మాత్రం తక్కువగానే వేసుకోవాలి. అవసరం లేదు వాటికి, అలా అన్నమాట. నూనె కూడా వేడెక్కిపోయింది కాబట్టి చక్కగా ఇలా మనం నానబెట్టుకున్నటువంటి పరవల్ని బంగాళదుంపల్ని నూనెలోకి వేసేసుకుందాం. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, మరీ సిమ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా మిగిలిపోయిన ఆ నీరు ఏదైతే ఉందో అది అక్కర్లేదండి, అవసరం లేదు. ఇలా ఒక్కసారి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మనకు రంగు మారేంత వరకు వేయించుకుందాం. ఇది కూడా ఒక 5 నిమిషాల సమయం పడుతుందండి, ఎందుకంటే మనకు ఖచ్చితంగా రంగు మారాలి. రంగు మారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో దీనికోసం కూడా ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూసారా, ఇలా చక్కగా మనకు రంగు కూడా మారిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనకు బంగాళదుంపలు అది మనకు రంగు చక్కగా మారిపోయాయి. సరిపోతుందండి, మరీ ఫుల్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. అయిపోయింది కాబట్టి ఇది మనం కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే బాండీలో మనం చేయాలనుకున్నాం కాబట్టి ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ముందుగా ఏం వేయాలి, మసాలా దినుసులు వేసుకుందాం. నూనె కూడా సరిపోతుందండి, అవసరం లేదు. మసాలా దినుసులు అంటే మనకు మామూలుగా బిర్యానీ ఆకు వేసుకున్నాం, మీరు కావాలంటే లవంగం, యాలక్కులు అలాంటివి కూడా వేసేసుకోవచ్చు. దాని తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కాస్త గసగసాలు, ఆ తర్వాత కాస్త అల్లం పేస్ట్, ఆ తర్వాత ఇది కొంచెం వేయించేసుకుందాం. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసేసుకుందాం. టొమాటో ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఒక్కసారి ఇలా వేయించేసుకుందాం. దీంట్లోనే మనం కాస్త కారం, కావాలంటే ఇంకొంచెం పసుపు కూడా ఇందులో వేసేసుకోవచ్చు. మనకు రంగు బాగుంటుంది, అలాగే రుచికరంగా కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. ఇది మనకు చక్కగా ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత మనం ఫైనల్గా మనం వేయించుకున్నటువంటి పరవల్ని అలాగే బంగాళదుంపల్ని వేసుకోవచ్చు. ఇందులో కూడా కాస్త ఉప్పు వేసుకుందామండి. అంటే కేవలం మనం ఆ ముక్కల్లో వేసిన ఉప్పు సరిపోతుందో లేదో మనకు తెలియదు కాబట్టి ఇందులో కూడా ఈ గ్రేవీలో కూడా మనం కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం. బాగుంటుంది, చక్కగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఆ రుచే వేరండి నిజంగా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇది చక్కగా దగ్గర పడింది కాబట్టి
గ్రేవీ మనం ముందుగా వేయించుకున్నటువంటి పరవల్ని బంగాళదుంప ముక్కల్ని ఈ గ్రేవీలోకి వేసేసుకుందాం. అంటే ఇలా చేస్తే వచ్చే రుచి వేరండి 100%. మీరు అన్ని కలిపి చేసేస్తే వచ్చే రుచి వేరు. అదొక్కసారి మీరు గమనించాలి. అంటే ఎందుకు అసలు ముందే అన్ని కలిపి వేసేయచ్చు కదా, ఎలాగైనా కలుపుతున్నాం కదా, అది చాలా చాలా తప్పు. ఇలాగూ కలుపుతాం కానీ ఇలా ముందుగా వేయించుకొని వచ్చేటువంటి రుచి వేరే అన్నమాట. అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు, ప్రస్తుతానికైతే అవసరం లేదండి, కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మనకు మీడియం ఫ్లేమ్, కొంచెం సిమ్ అండ్ మీడియం మధ్యలో పెట్టుకొని బాగా ఉడికిచ్చేసుకుంటే మూత పెట్టేసి చక్కగా ఉడుకుతాయి అనమాట. మనకి 50% ఆల్రెడీ ఉడికిపోయింది మనకు పర్వాలు, అలాగే బంగాళదుంపలు. ఇప్పుడు ఇంకొంచెం ఉడుకుతుంది. చూసారా ఇక్కడ నూనె కూడా అప్పుడే మనకు తేలింది. అంటే ప్రాసెస్ మనకు ఆల్రెడీ ముందే అయిపోయింది, అందుకు మనకు అప్పుడే చూసారు. ఇప్పుడు వేసిన వెంటనే మనకు చక్కగా నూనె తేలింది. దాన్ని బట్టి ఏంటంటే కూర పూర్తయిపోయింది అని అర్థం అనమాట. ఇది ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దామండి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మనకు తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఏం చేసేస్తూ ఉంటాము, ఏదో బాంబు పూసుకుంటూ ఉంటాము, లేదంటే వాటిని భరిస్తూ ఉంటాము, లేదంటే మాత్రలు వేసేసుకుంటూ ఉంటాం. ఈసారి తలనొప్పి వచ్చినప్పుడు మన ఇంట్లో గనక గ్రీన్ యాపిల్ ఉన్నట్టయితే దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత అందులో కాస్త ఉప్పు వేసి ఆ ముక్కల్ని తీసుకున్నట్టయితే మనకు తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. చూసారా ఇలా చక్కగా ఎంత బాగా అయిపోయిందో అసలు పరవలు బంగాళదుంప కూర. ఈ రోజు వరకు ఇలా కూడా చేయొచ్చు ఈ కూర అని మీకు తెలియకపోతే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రయత్నించేయండి, చాలా బాగుంటుంది. అసలు స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. చివరిగా మనం కాస్త గరం మసాలా పొడి కూడా వేసేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, మీకు ఒకవేళ వద్దు అనుకుంటే వదిలేసుకోవచ్చు. కొంచెం మాకు ఆ మసాలా టింజ్ కావాలి, ఆ రుచి కావాలి అనుకుంటే మాత్రం మీరు వేసుకోవచ్చు. అయిపోయింది. ఇంకా మసాలా పొడి వేసుకున్న తర్వాత మన గుమగుమలాడే కూర రెడీ అయిపోయినట్టే లెక్క. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా అందంగా డెకరేట్ అయిన మా ప్లేట్లోంచి ఒక కప్పు తీసుకొని సర్వ్ చేసేస్తాను. ఇలా వేడి వేడిగా రుచికరమైన పర్వల్ ఆలూ కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే పర్వల్ ఆలూ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మనకు సెర్చ్ చేసేయండి. పర్వల్ ఆలూ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బుడమకాయలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 3, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత. పర్వల్ ఆలూ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బుడమకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, కాస్త ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడి చేసిన తర్వాత కలిపెట్టుకున్న బుడమకాయ, బంగాళదుంప ముక్కల మిశ్రమాన్ని నూనెలో వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బిర్యానీ ఆకు, జీలకర్ర, కాస్త గసగసాలు, అల్లం పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత టొమాటో ముక్కలు, కాస్త కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి కొంచెం ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న పర్వల్, బంగాళదుంప ముక్కల మిశ్రమాన్ని వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా గరం మసాలా పొడి వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పర్వల్ ఆలూ కూర రెడీ. చూసారు కదా పర్వల్ ఆలూ కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, ఎంత కారం వేసుకున్నానండి, కానీ చాలా బాగుందండి. కొన్ని కూరలు కారంగా ఉంటేనే బాగుంటాయి, ఆ విధంగానే ఉంది. చాలా చాలా బాగుంది. స్పైసీగా నేను తయారు చేసుకున్నా, మీరు చక్కగా మీ ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. కారములు, ఉప్పులు అనేది ఏంటంటే అది మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి మనం మార్చుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక రెండో వంట వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట చిలకడదుంప పరోటా. ముందుగా చిలకడదుంప పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.
చిలకడ దుంప పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 1 కప్పు, చిరుధాన్యాల పిండి 1 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, వాము కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. చిలకడ దుంప పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే చిలకడ దుంప ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అంటే దుంప ఫ్యామిలీలో మనకు చిలకడ దుంప, బంగాళదుంప ఇవన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. అలాగే చిలకడ దుంప మనకు 6 months పిల్లల నుంచి కూడా, మనకు పసిపిల్లల నుంచి కూడా చక్కగా ఉడికించేసి ఇలా చక్కగా మ్యాష్ చేసేసి ఇలా ఇంకా అన్నంలో కావాల్సింటే అన్నంలో, ఉగ్గులో కావాల్సింటే ఉగ్గులో అలా కలిపి పెట్టచ్చు. ఎందుకు అంటే అందులో మంచి కార్బోహైడ్రేట్స్, వెరీ గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే బీటా కెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇలా పొటాషియము, ఐరన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు గమనించారా, మీరు చిలకడ దుంప ఉడికించినప్పుడు ఇలా మనకి పీచుగా వస్తూ ఉంటుంది. ఫైబర్, పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణాశయానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే తీయగా ఉంటుంది కదా, రుచిపరంగా కూడా పిల్లలు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక చిలకడ దుంపతో సాధారణంగా మనము ఏం చేస్తూ ఉంటాం, సాంబార్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. చిలకడ దుంపతో కూర తయారు చేసుకుంటూ ఉంటాము, వేరే వాటితో మిక్స్ చేసుకుంటూ ఉంటాము. ఈ రోజు ఏంటి అంటే మనం చిలకడ దుంపతో పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది అంటే మనకు స్కిన్కి మంచిది, కంటికి మంచిది, ఇంతకుముందు మనం అనుకున్నట్టు. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇలా బోల్డ్ రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, మరి ఇది చాలా సులభంగా అంటే ఒక అల్పాహారంగా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే బ్రంచ్, అంటే సాధారణంగా కొంతమంది ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్న ఒకటువంటి మాటతో పొద్దున ఖచ్చితంగా ఏం తినకుండా 12 గంటలు 1 గంటకి మొదలు పెడతారు. అలాంటి వాళ్ళు ఇలాంటివి పరోటాలు ఒక 3 తిన్నారంటే చాలండి, చాలా చాలా హెవీగా ఉంటుంది. కాసేపు వరకు అస్సలు ఆకలవ్వదు, చాలా హెవీగా ఉంటుంది అనమాట ఇది. ఓకేనా, మనం చిలకడ దుంపని ఏంటి అంటే చక్కగా ఇలా ఉడికించుకున్నామండి, ఇలా బాగా పేస్ట్ లాగా. అంటే మనం మ్యాష్ చేస్తే నీట్గా మ్యాష్ అయిపోయేటట్టు. ఇది మనకు బీపీకి చాలా బాగా పనిచేస్తుంది, హార్ట్కి చాలా మంచిది, అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా బాగుంటుంది. సో గర్భిణీ స్త్రీలకు, డెలివరీ అంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా తినచ్చు అనమాట, చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా పరోటా కావాల్సినటువంటి పిండి తయారు చేసుకుందాం. ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి చిలకడ దుంప ఏదైతే ఉందో అది తీసేసుకుందాం. ముందుగా కొంచెం తీసుకున్నాను, ఇది ఒకసారి మ్యాష్ చేసుకున్నాక వేరే వేసుకుందాం. చేతితో ఇలా మ్యాష్ చేసేసుకుందాము. బాగా ఉడికించుకోవాలండి, లేకపోతే మన గడ్డలుగా మధ్యలో ఉంది అంటే సరిగ్గా రాదు. ఇది ప్రాపర్గా మనం ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఓకే, చూసారా ఇలా పీచు, చూసారా ఇలా వచ్చింది. అదే కొంతమంది పిల్లలకి ఏంటి అంటే అది అడ్డం వస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దాని తర్వాత చిరుధాన్యాల పిండి వేసేసుకుందాం. కావాల్సింటే ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి, ప్రస్తుతానికి మాత్రం ఇంత వేసాను. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త వాము, మరి ఎక్కువ వేసుకోనక్కర్లేదు, వాము చూసి వేసుకుందాం. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్నాను. ఆ తర్వాత గరం మసాలా బాగుంటుంది రుచికరంగా. అంటే పరోటా అనగానే మన గరం మసాలా ఖచ్చితంగా గుర్తొస్తుంది. కొంచెం మనకు ఆ మసాలా టేస్ట్కి ఇష్టపడతాం కదా, మనం పుదీనా కూడా వేసుకోవచ్చు కావాల్సింటే. ఓకే, ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం ముక్కలుగా వేసుకుంటే సరిగ్గా కలవదు కాబట్టి అల్లం పేస్ట్ మాత్రం వేసుకుందాం. ఆ తర్వాత కాస్త పరోటా అనగానే మనకు నార్త్ ఇండియన్ సైడ్ పరాఠా ఎక్కువగా తింటూ ఉంటారు. అండ్ అక్కడ మనకు ఈ చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ ఎక్కువగా వేస్తూ ఉంటారు ఆ చట్పట్ టేస్ట్ కోసం. అందులో కాస్త ఆమ్చూర్ పొడి కూడా వేసేసుకుందాం. మీరు కాస్త చాట్ మసాలా కూడా కావాలంటే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత కసూరి మేతి, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, చివరిగా ఉప్పు. ఉప్పు కూడా మన క్వాంటిటీ తగ్గట్టుగా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మనం బాగా కలిపేసుకుందాం. చాలా బాగుంటుందండి, హాయిగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను మన అమృతంలో, మీరు ఈసారి సూపర్ మార్కెట్కి అది వెళ్ళినప్పుడు చిరుధాన్యాల పిండి, చిరుధాన్యాల సేమియా ఇవన్నీ మనం రెడీగా పెట్టుకున్నామంటే ఇలాంటి ప్రోగ్రామ్ చూసినప్పుడు, ఇటువంటి వంట మీకు నచ్చినప్పుడు మీరు ఇంట్లో వెంటనే తయారు చేసుకోవడానికి సులభంగా ఉంటుందన్నమాట. ఎవరికైనా బద్ధకం అనే ఆస్పెక్ట్ ఎక్కువగా ఉంటుందండి. ప్రతి మనిషికి వెళ్ళి తెచ్చుకోవడం అనేది అప్పటికప్పుడు చాలా బద్ధకమైన విషయం.
ఇంట్లో ఉంటే వెంటనే చేసేస్తారు, కానీ తెచ్చుకోవడం అంటే కాస్త ఇబ్బంది. అందుకే రెడీగా ఉండాలి. అది ఎంత తక్కువ మోతాదుల్లో. ఎక్కువ తెచ్చినా కూడా మనకి పాడైపోవడము, తర్వాత తాజాదనం పోవడము జరుగుతూ ఉంటుంది. ఇలా మనకు చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. వేడి నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదని మామూలు నీళ్ళు పోసేసుకోవచ్చు. చపాతీ పిండి, ఇక పరోటా పిండి అంటే ఇంకా మీ అందరికీ తెలుసు, చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. సో కావాల్సినవన్నీ వేసేసుకున్నాము. ఇది మనకి బాక్సుల్లో కూడా ఇలా చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకుని లంచ్ బాక్సుల్లోకి అలా పెట్టుకెళ్ళినా కూడా బాగుంటుంది. కొంచెం పైనుంచి నెయ్యి వేసేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడూ కూడా బాక్సుల్లోకి పెట్టుకున్న తర్వాత వాటి కారం కొంచెం తగ్గుతుంది. అందుకే మీరు బాక్సుల్లోకి పెట్టేటప్పుడు కారం శాతం కొంచెం పెంచండి, చెప్పబడిపోతుంది. అది కలిపితే కూడా చెప్పబడుతుంది యాక్చువల్లీ. అంటే అన్నం అవి చూసుకుంటే ఇవి కావు. అందుకేంటి అంటే ఇందులో కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అప్పుడు ఏంటి అంటే మనకు బాక్సుల్లోకి పెట్టుకున్నప్పుడు బాగుంటుంది. ఇలా పిండి కలిపేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చపాతీ పీట తీసుకుందాము. అలాగే ఒక బటర్ పేపర్ కూడా తీసుకుందాం. అలాగే స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. మనకు పెనం వేడయ్యే లోపు మనం పరాటా తయారు చేసుకోవచ్చు. ఇది సిమ్లో పెట్టేసుకుందామండి. ఇలా చేతికి కాస్త నూనె రాసుకొని, ఇది మనకు చిరుధాన్యాల పిండి కదండి, గోధుమ పిండి వేసినటువంటి పరాటా లాగా మనం చపాతీ కర్రతో ఒత్తినప్పుడు రాకపోవచ్చు. అందుకేంటి అంటే మనం చక్కగా బటర్ పేపర్ మీద, మీ ఇంట్లో ఎటువంటి ప్లాస్టిక్ పేపర్ ఏది ఉన్నా సరే అలా చేసుకుంటే ఏంటంటే ఈజీగా వస్తుందన్నమాట. మనకు బ్రేక్ అవ్వకుండా వస్తుంది. ఈ విధంగా చక్కగా ఏదైనా ప్లాస్టిక్ పేపర్ మీదో బటర్ పేపర్ మీదో వేసుకొని ఇలా పరాటా లాగా చేసేసుకోవడమే. ఇది మరీ మనకు పల్చగా ఏముంటుందండి, కొంచెం లావుగానే ఉంటుంది. ఇలా తీసుకొని పెనం మీద వేసేసుకుందాం. దీన్ని చక్కగా ఇది కొంచెం కాలిన తర్వాత చక్కగా నూనె వేసుకోనో లేదంటే నెయ్యి వేసుకోనో వెన్న వేసుకోనో మీ స్టైల్లో మీరు చక్కగా అటు ఇటుగా కాల్చేసుకుంటే చాలా రుచికరమైన తీయగా కారంగా ఉండేటువంటి చిలకడ దుంప పరాటా రెడీ అయిపోతుంది. ఇది అవ్వడానికి ఒక 2 minutes టైం పడుతుందండి. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం అన్నం వండుకునేటప్పుడు పొడిగా రావాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. బియ్యం కడిగేటప్పుడు వేడి నీళ్లతో బియ్యాన్ని కడిగినట్టయితే దాంట్లో ఉండేటువంటి గంజి వెళ్ళిపోయి మనం బియ్యాన్ని ఉడికించుకున్నప్పుడు అన్నం చాలా వేడిగా పొడిగా వస్తుందన్నమాట. మరి ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. విరామానికి ముందు మనం చక్కగా ఇలా చిరుధాన్యాల పిండి అలాగే చిలకడ దుంప కాంబినేషన్లో మనకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇలా మనం పరాటా లాగా చేసుకున్నాం. ఎంత స్మూత్గా ఉందో, బాగుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. 2 వైపులా కాల్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది చక్కగా మనం ఏదైనా పుదీనా చట్నీతో లేకపోతే టొమాటో చట్నీతో ఇలా అంటే స్పైసీగా, అంటే ఇందులో ఎక్కువ స్పైస్ మన కారం లేదు కాబట్టి ఏదైనా కారంగా ఏదైనా పచ్చడితో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి చిలకడ దుంప పరాటా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 1 కప్పు, చిరుధాన్యాల పిండి 1 కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, వాము కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. చిలకడ దుంప పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఓ మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంప వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో చిరుధాన్యాల పిండి, కాస్త పసుపు, వాము, తరిగిన పచ్చిమిర్చి, గరం మసాలా, అల్లం పేస్ట్, కాస్త ఆమ్చూర్ పొడి, కసూరి మేతి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. కలిపెట్టుకున్న పిండిని బటర్ పేపర్ పై వేసి పరాటా లాగా ఒత్తుకొని పెనం మీద 2 పక్కల నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప పరాటా రెడీ. చిలకడ దుంప పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
వేసిన ఆ చిటికెడు ఆమ్చూర్ పొడి ఏదైతే ఉందో అది చాలా మంచి డిఫరెన్స్ తీసుకొస్తుందండి. అంటే పరాటాకి అటువంటివి ముఖ్యం, ఆ గరం మసాలా పొడి అది. అలాగే చిలకడ దుంప తీయదనం ఎక్కువ ఏం తెలియట్లేదు యాక్చువల్గా. అంటే తీయదనం ఇష్టపడని వాళ్ళకైతే ఇది చాలా శుభవార్త అని చెప్పొచ్చు. మీకంటే ఇంకొంచెం తీయగా అనిపించాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 2 గడ్డలు తీసుకొని వేసాను, మీరు ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. బాగుందండి, పుల్ల పుల్లగా కొంచెం కారంగా రుచికరంగా ఉంది. చాలా చాలా బాగుంది, తప్పకుండా ప్రయత్నించండి. ఓకేనా? చూసారు కదా మరి ఇవాళ అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.